మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. మూర్ఖ సింహకేతు, నీ వంటి అధర్మ దానవులు ఎంతటి శక్తివంతులైనా సరే అధర్ముల యొక్క అంతం ఎప్పుడూ భయంకరంగానే ఉంటుంది. ప్రజుమ్నా, నేను నిన్నిప్పుడు అంతం చేయబోతున్నాను. నువ్వు కావాలంటే పాతాళంలో దాక్కో లేదా ఆకాశంలో దాక్కో. సింహకేతు, నీ వంటి మూర్ఖ దానవులు ఎప్పుడూ ఆ మూర్ఖత్వంతోనే మరణిస్తారు. నీవు కూడా వారిలో ఒకడవు. ఎక్కడుంది సుందరి? అదిగో. మరి ఇదేం పానుపు? ఇది మరణశయ్య కదా? అవును ప్రియతమా, మృత్యువును వివాహం చేసుకున్నప్పుడు ఈ శయ్యపైనే పవళించాలి కదా. మృత్యువుతో వివాహమా? నీకింకా అర్థం కాలేదా? నేను మృత్యువును శంబరాసురా, నేను మృత్యువును. మృత్యువు ఇంత సుందరంగా ఉంటుందా? ఎందుకు భయపడుతున్నావు? రా, నా దగ్గరికి రా. నేను నిన్ను ఈ శయ్యపైన కూర్చోబెడతాను. లేదు, వద్దు వద్దు వద్దు. వద్దు. వీనికి స్నానం చేయించండి, మృత్యు స్నానం. వద్దు వద్దు, నన్ను వదిలేయండి. వద్దు, నన్ను వదిలేయండి. వద్దు వద్దు,
వదిలేయండి. వద్దు. వదిలేయండి. వదిలేయండి. శంబరాసురుడు అన్నటికీ మరణించడు. శంబరాసురుడు అమరుడు. శంబరాసురుడు అమరుడు. శంబరాసురుని స్థితిని చూశావా దేవి? హ్మ్. ఇలా ఎన్ని సంఘటనలు జరిగినప్పటికీ అతడు అమరత్వపు కల్పనలో భ్రమపడుతూనే ఉన్నాడు. అరచి అరచి తన బూటకపు భ్రమను సత్యమని రుజువు చెయ్యాలనుకుంటున్నాడు తాను అమరుణ్ణని. అరచి కేకలు వేసినా సత్యము మారదు కదా ప్రభూ. సత్యమంటే ఏమిటి దేవి? ఈ పృథ్వీలోకం యొక్క అంతిమ సత్యం మృత్యువు. మరి శంబరాసురుడు మృత్యువు వంటి సత్యాన్ని ఎందుకు అంగీకరించడం లేదు? ఎందుకంటే అతడు తనకు తాను అమరుణ్ణనుకుంటున్నాడు. కాని పృథ్వీలోకంలో కేవలం రెండే విషయాలు అమరమైనవి. ఏమిటి ప్రభూ? ఒకటి మృత్యువు, రెండవది మనుష్యుని కీర్తి. మిగిలినవన్నీ నాశములే దేవి. దేవి, లోకులు మృత్యువును కఠినమైనదనుకుంటారు. కాని మృత్యువు కఠినమైనది కాదు, దయామయి. తన ఆగమన సూచన లేదా సంకేతాన్ని మృత్యువు ప్రతి ప్రాణికీ ఇస్తుంది. మృత్యువు యొక్క ఈ సూచన వెనుక ఉద్దేశమేమిటి ప్రభూ? ఒకే ఉద్దేశముంటుంది దేవి. అదేమిటంటే మనిషికి తన జీవిత అంతిమ పర్వంలో పుణ్యప్రాప్తికై అవకాశమిస్తుంది. తన తప్పులను సరిదిద్దుకునే అవకాశమిస్తుంది. జ్ఞానులు మృత్యువు సంకేతాన్ని గ్రహించగలరు దేవి. కాని శంబరాసురుని వంటి అజ్ఞానులు పదే పదే సంకేతాలు వస్తున్నప్పటికీ సరైన మార్గంలోనికి రాలేరు. వారు మృత్యువును తమ ప్రత్యర్థిగా భావిస్తారు. పైగా మృత్యువుపై ఎలాగైనా విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. శంబరాసురుడు కూడా అదే ఆలోచిస్తున్నాడు. కాని మృత్యువుపై శంబరాసురుని విజయం ఎంతమాత్రమూ సంభవం కాదు. ఈ విషయం వాని మనసులో ప్రద్యుమ్నుణ్ణి ఎదుర్కొన్నప్పుడే ఉత్పన్నమవుతుంది. అసురేశ్వర, రాకుమారుడు సింహకేతునకు గౌరవప్రదమైన వీరమరణం ప్రాప్తించింది. ఈ సంతాప సభకు సూరసేన! సూరసేన! ఇది సంతాప సభ కాదు. నేను ఈ సభని నా పుత్రుని మృతికి సంతాపం జరుపుకోవడానికి ఏర్పాటు చేయలేదు. శంబరాసురుడు ఎంత మాత్రం దుర్బలుడు కాడు, అంతటి మూర్ఖుడు కాడు. శత్రువు దాడి చేయడానికి సిద్ధపడినప్పుడు శంబరాసురుడు పుత్రుని మరణానికి సంతాపాన్ని జరుపుకోడు. ఏమైనది ఈ సభాసదులందరకు? మీ మొహాల్లో నాకు భయపు ఛాయలు కనిపిస్తున్నాయి. మీ వాలిపోయిన మెడలు మీ చెదిరిపోయిన మనోబలానికి ప్రతీకలుగా కనిపిస్తున్నాయి. మీ అందరినీ చూస్తుంటే నాకేమనిపిస్తోందో తెలుసా? మీరు ఈ శంబరాసుని సైనికులు కాదు, వీరుల సమూహం అనిపిస్తోంది. ఒక్క సింహగర్జన వింటే పులి కూడా లేచి నుంచుంటుంది. క్షమించండి అసురేశ్వర, మీరంతా రాకుమారుని మరణానికి విచారిస్తున్నారు. రాకుమారుడు సింహకేతు మరణం కేవలం నిమిత్త మాత్రమే, ఒక వంక మాత్రమే.
మీ అందరి యొక్క ముఖ కవళికలను నేను సుస్పష్టముగా చదవగలను. ఒకవేళ మీరందరూ భయావహులు కాకపోతే ఇలా శోకించడానికి బదులు యుద్ధం గురించి మాట్లాడేవారు, ముట్టడి గురించి ఆలోచించేవారు, ప్రద్యుమ్నుని వధిస్తామని శపథం చేసేవారు. ఇలా నా సమక్షంలో తలలు వేలాడేసుకుని కూర్చునేవారు కారు. శంబరాసురునికి ధైర్యం లేని అనుచరులంటే ఏవగింపు. తన సైన్యంలో వీడువులకు నపుంసకులకు స్థానం లేదు. ఇక్కడెవరికైనా ప్రాణాలపై ప్రీతి ఉన్నా లేక యుద్ధం అంటే వెన్ను చూపేవారైనా వాళ్లతో మాకు ఎటువంటి అవసరమూ లేదు. వెంటనే వెళ్ళండి. ఆ ప్రద్యుమ్నుణ్ణి నేనే ఎదుర్కొంటాను. ఒక కీటకము వలె వాణ్ణి నా కాళ్ల కింద నడిపి పారేస్తాను. ఆ నల్ల గొల్ల కృష్ణుని పుత్రునితో ఒంటరిగా నేనే యుద్ధానికి వెళ్తాను. అసురేశ్వర, తమరు అపార్థం చేసుకున్నారు. మహారాజా, మేం భయగ్రస్తులం కాదు. మేము అసురులం. అసురుల హితం కోసం యుద్ధం చేయడం మా ధర్మం. మిత్రదేవా, తమ సైన్యం ఇప్పుడు వీరాధి వీరులతో నిండి ఉన్నది. ఈ సైన్యమే దేవతల పైన కూడా విజయాన్ని సాధించి గౌరవప్రదంగా నిలిచింది. తండ్రి, తమ ఈ పుత్రులు ఇంద్రుడిని మించిన బలవంతులు, శౌర్యవంతులు. అందుకని మేముండగా తమరు ఇప్పటి నుంచే యుద్ధభూమిపై అడుగు పెట్టవలసిన అవసరమే లేదు. ప్రద్యుమ్నుణ్ణి నేను వధిస్తాను. ప్రద్యుమ్నుణ్ణి. తమరు ఆజ్ఞాపించారంటే నేను సింహనాథుణ్ణి, కేతుమాలుని తీసుకువెళ్తాను. తమరు నిశ్చింతగా ఉండండి. నేను ప్రద్యుమ్నుని వధించి ఇక్కడికి తీసుకొస్తాను. తమరు కేవలం మాకు అనుజ్ఞనివ్వండి. ఫలా నా వీరపుత్రులారా, ఫలా! మీరు మీ సాహసాన్ని ప్రదర్శించి నా విశ్వాసాన్ని మరింత పెంచారు. మాకు తగిన వారసులను పెంచారు. వా! విజయీ భవ పుత్రులారా, విజయీ భవ. యువరాజు కుంభకేతుకి, 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 యువరాజు కుంభకేతుకి. రాకుమారుడు సింహనాథునికి, రాకుమారుడు సింహనాథునికి, రాకుమారుడు సింహనాథునికి, రాకుమారుడు సింహనాథునికి. చాముండా ప్రభు, కుంభకేతుని పత్ని కామినికి ఏ శక్తి లభించినది? అది ఎలా లభించినది? ఆ శక్తి ఆమెకు కఠోర తపస్సు వల్ల లభించింది దేవి. కఠోర తపస్సు వలన? అవును దేవి. ధర్మనందనుడు ఎన్నడూ అసత్యములాడడు. అతి కఠినమైన ధర్మాన్ని ఆచరిస్తాడు. అందులకే అతని రథం సదా సర్వదా ధరిత్రికి పైనే వాయుమండలంలో పయనిస్తూ ఉంటుంది. అదేవిధంగా కఠిన తపస్సుతో కుంభకేతుని పత్ని కామిని తన యజ్ఞగుండాన్ని ప్రతిష్ఠించిన స్థలంలో సదా సర్వదా ధరిత్రికి పైనే ఉంటుంది. కామిని మందిరంలో ఆ యజ్ఞగుండాన్ని చూశావా దేవి?
ఆ యజ్ఞగుండ నిర్మాణం కూడా ఆ కామిని కఠోర తపస్సు వల్లే జరిగింది. ఈ కఠోర తపస్సునకు మరో పేరు ఆమె పతిభక్తి. పతిభక్త? అవును దేవి. కామిని కుంభకేతుకు అన్ని విధాలుగా క్షేమం కలగాలనే ఉద్దేశంతో ఆ యజ్ఞగుండాన్ని నిర్మించింది. కుంభకేతు కూడా ప్రతిదినం ఆ యజ్ఞగుండానికి పూజలు చేస్తాడు. కామిని ఇలాగే 100 యజ్ఞగుండాలు నిర్మించినట్లయితే అప్పుడు కుంభకేతు పరిపూర్ణంగా సురక్షితుడవుతాడు. అటు పిమ్మట అతనిని వధించడం అసంభవం. అంటే ఇదంతా కామిని యొక్క తపస్సు ప్రభావమేనా? అవును దేవి. కామిని స్వయంగా యమధర్మరాజు నుండి తన పతి ప్రాణముల రక్షణ కోసం ఒక వరమును పొందినది. ఎప్పటి వరకు కామిని మందిరంలోని యజ్ఞగుండంలో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుందో అప్పటి వరకు కుంభకేతుని సంహరించడం ఎవరి వల్ల కాదు. కుంభకేతుకి, యువరాజు కుంభకేతుకి, యువరాజు కుంభకేతుకి, యువరాజు కుంభకేతుకి, యువరాజు కుంభకేతుకి. కామిని, ఆ యుద్ధ నినాదాలు విన్నావుగా? విన్నాను స్వామి. నాకు ఆ యుద్ధ నినాదాల నుండి తమ విజయ సూచన జయ జయధ్వానాలు వినిపిస్తున్నాయి. కామిని, నీకంత విశ్వాసమున్నదా నా బలము శౌర్యముపై? అవును స్వామి. నాకు తమపైన, తమ బలముపైన, తమ శౌర్యముపైన పూర్తి విశ్వాసమున్నది. కానీ ఏమిటి కామిని? నాకు నా తపస్సుపైన కూడా పూర్తి విశ్వాసమున్నది. కామిని, నీ తపస్సుపై నాకు నీకంటే ఎక్కువ విశ్వాసమున్నది. నేను యుద్ధభూమిలో నా శస్త్రములు, అస్త్రములు, శౌర్యముల కంటే ఎక్కువగా నీ తపస్సునే విశ్వసిస్తున్నాను. అది నా సౌభాగ్యము. తమరు నన్ను అర్థం చేసుకున్నారు. అయితే నాదొక్కటే విచారము. నేను రణభూమిలో తమతో పాటు సమానముగా యుద్ధం చేయలేను. కాని ఆ లోటుని నా తపస్సు భర్తీ చేస్తున్నది. తమ ప్రాణముల రక్షణకు కారణము ఆ సాధనే అవుతున్నది. ఈ సత్యము యావత్ అసుర ప్రపంచానికి తెలుసు. మన అసురేశ్వరుడు ఆదిమాత పార్వతీదేవి తపశ్శక్తితో నిర్మితమైన అస్త్రములు పొందినాడు. కానీ నేను నీ యొక్క తపశ్శక్తి కారణముగా అమరుడనైనాను నేను. కామిని, ఈ సత్యమును నేను నీకే కాదు, ప్రపంచానికి కూడా ఎలుగెత్తి మరీ చెప్పగలను. నీవు అగ్నిదేవతను నిరంతర కఠోర దీక్షతో ఆరాధించి అతన్ని ప్రసన్నం చేసుకున్నావు. ఈ యజ్ఞగుండం అఖండమైన యజ్ఞగుండం. ఈ యజ్ఞగుండమును నీవు నీ తపశక్తితో నిర్మించినావు. ఎంతవరకు ఈ యజ్ఞగుండము నుండి అగ్నిజ్వాలలు రగులుతూ ఉంటాయో అంతవరకు నా జీవన జ్యోతి కూడా వెలుగుతూనే ఉంటుంది.
యువరాజు కుంభకేతుకి 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 ప్రణామము సోదరి. సౌభాగ్యవతి భవ. సోదరి, తమరు అనుజ్ఞ ఇస్తే తమరిని నేనొకటి అడగాలనుకుంటున్నాను. తమరు ఇప్పుడే నా మందిరానికి రావలసినదిగా ప్రార్థన. ఈ మాత్రం దానికి ప్రార్థించాలా? అయితే నీకు ఆ కష్టం మాత్రం రాకూడదు. మనలాంటి స్త్రీలకు యుద్ధం తర్వాత సంభవించే కష్టం కంటే పెద్దది ఇంకేదీ లేదు. కామిని, నా మందిరానికి రావాలనుకున్నావు. ఆ మందిరం నా పతి మాయాసురుని మరణం తర్వాత ఒక శూన్య మందిరంగా మారిపోయింది. అవును సోదరి, తమ బాధని అర్థం చేసుకున్నాను. బావగారు, మాయాసురుని మరణము తర్వాత తమ మనసు స్థిరముగా ఉండుటలేదు. ఇప్పుడు నాకు సింహకేతు పత్ని భామిని గురించే దిగులుగా ఉన్నది. అవును సోదరి, సింహకేతు మరణము నన్ను కలచివేసినది. నీకీ విషయం తెలుసుగా? ఏ స్త్రీకైనా సౌభాగ్యమనేది ఎంతో విలువైన ఆభరణమవుతుంది. ఎప్పుడైతే అది పోతుందో సువర్ణ రజితాలను, మణిమాణిక్యాలను, సర్వాభరణాలను విసిరి పారేస్తుంది. మెడలో ఉండే ఒక నల్లపూసల గొలుసు సైతం ఒక సర్పములా భావించి భయపడుతుంది. పేలికి ఉన్న ఉంగరం కూడా ఆమెను తేలువలే కాటేస్తూ ఉంటుంది. నేను తమ బాధను అర్థం చేసుకున్నాను. కాని ఇవాళెందుకు తమరింతగా విచారిస్తున్నారు? లేదు కామిని, లేదు. నీకు నా బాధ అర్థం కాలేదు. లేదంటే నన్నిలా ప్రశ్నించేదానివే కాదు. మోగుతున్న రణభేరీ నినాదాలు నీకు తగలబోయే ప్రతి గాయాన్ని నాకు గుర్తు చేస్తున్నాయి. కామిని, ఈ యుద్ధము మహాఘోరమైనది. యుద్ధములో పురుషుల అహంకారాల మధ్య సంఘర్షణ జరుగుతుంది. వారి బల ప్రదర్శన జరుగుతుంది. ఏ యోధుడైతే ప్రత్యర్థిపై పట్టు సాధిస్తాడో అతడు యమధర్మరాజే తప్ప వేరెవరూ కాదు. వేరెవరూ కాదు. యోధుల సమక్షంలో చితాగ్నికీలలు మమతానుబంధాలను దహించి వేస్తాయి. కాలుతున్న వీరుల యొక్క శవాల దుర్గంధం వారి భార్యల ఆత్మలలో శాశ్వతంగా నిలిచిపోతుంది. కామిని, ఈ యుద్ధము అతి భయంకరమైనది, అవాంఛనీయమైనది. దానిని ఆపు కామిని. కానీ సోదరి, ఈ సమయంలో మనం కేవలం ప్రార్థించడమే తప్ప ఇంకేమీ చేయలేం. మనం స్త్రీలం. మనకంటూ కొన్ని హద్దులున్నాయి. మనం వాటిని మీరలేం కదా. ఏమి జరిగినా అది పురుషుల ఇష్టమే, వారి ఇష్టానుసారమే జరుగుతుంది. మనం కేవలం బొమ్మలమే. నిజానికి ఏ రాణివాసమైనా కూడా కేవలం మానసిక తృప్తి కోసమే. మనం దానికి శోభను పెంపొందించే ప్రతిమలం. ఇక మనం ఏం చేయగలం? మనం ఉన్నది కేవలం పతి సేవకి, పూజల కోసమే. ఈ పతి సేవలు, పూజలు చెయ్యాలంటే పతి జీవించి ఉండాలి కదా కామిని. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానో అది నువ్వు తెలుసుకోవడానికి సిద్ధంగా లేవు. నీవు సుమంగళివి. నువ్వనుకుంటున్నావు ఇంతవరకు నీ మందిరంలోని యజ్ఞగుండం జ్వలిస్తున్నందువల్ల నీ సౌభాగ్యం నేటి వరకు నిలిచి ఉంది. ఆ అగ్నిదేవుని కృప వలన నేను సౌభాగ్యవతిగా ఉన్నాను.
నాకు గౌరవము లభించింది. ఎప్పటికీ సుమంగళిగానే ఉంటాను. అది నీ భ్రమ కామిని, నీ భ్రమ. ఈ నశించే ప్రపంచంలో ఎవ్వరూ అమరులు కారు. స్వయంగా నా పతి మాయాసురుడు ఇదే భ్రమతో యుద్ధానికి వెళ్లారు. తాను మరణిస్తారని వారనుకోలేదు. కాని జరిగిందేమిటి? వారి యొక్క దేహాన్ని నిర్జీవంగా ఈ మందిరంలోకి తీసుకొచ్చారు. కామిని, నా మొహం చూడు, ఎంత కళావిహీనంగా ఉందో. నువ్వు నీ భ్రమను వదులుకో. ఎవ్వరూ అమరులు కారు. నాకు నా తపస్సు పైన, నా సౌభాగ్యము పైన పూర్తి విశ్వాసముంది. నా పతికి ఏమీ కాదు. తమరు ఊరికే ఆందోళన చెంది నన్ను భయపెడుతున్నారు. నేను భయపెడుతున్నానా? నేను భయపెడుతున్నానా? నేటి వరకు ఎందరో రాజులు శ్రీకృష్ణ పరమాత్మునితో తలపడి యుద్ధం చేశారు. వారి రాజ్యాలు నాశనమైపోయాయి. కామిని, ప్రద్యుమ్నుడు శౌర్యవంతుడు, ఆ శ్రీకృష్ణుని కుమారుడు. అతడు ఒక్కడే తన బలంతో అసురేశ్వరుని అసురులను హతమార్చాడు. వారిని తప్పకుండా శ్రీకృష్ణుని మాయ కాపాడుతుంది. అతడు తప్పకుండా కుంభకేతు మృత్యువుకు కారణమవుతాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అలాగే జరుగుతుంది. అందుకే నా మాట విను కామిని. నీ సౌభాగ్యానికి ఆ గతి పట్టనివ్వకు. వాని మృత్యువు క్షణక్షణం వాని కోసం ఎదురు చూస్తున్నది. ఈ యుద్ధాన్ని ఆపు. కుంభకేతుని ఆపు. ఆపు కామిని. కాని వారు ధనుర్బాణాలతో వెళ్ళిపోయినారు. ఇప్పుడు వారిని వెనుకకు తీసుకురాలేము. ఎందుకంటే యుద్ధానికి వెళ్తున్న వీరుణ్ణి ఆపడం వారిని అవమానించడమే అవుతుంది. నేను నా పతిని అవమానించలేను. క్షమించండి సోదరి. నేడు తమరు నాకిచ్చిన ఆదేశాలను నేను పాలించడం నా వశం కాదు. క్షమించండి. హే ప్రభు, ఈ లోకంలో బూటకు మొహంతో ఎంతకాలం మేము మా ప్రాణాలతో ప్రయాణం సాగించాలి? ప్రభు, ఇది చాలా అధర్మము. ప్రద్యుమ్నుని సమక్షములో శంబరాసుని పూర్తి సైన్యము. దేవి, అసురుల నుండి ధర్మయుద్ధాన్ని ఎలా ఆశించగలం? దేవి, ప్రద్యుమ్నుడు అధర్మయుద్ధం ఎన్నడూ చెయ్యడు. వానికి తన ధనుర్విద్యపై, యుద్ధ విద్యపై, తన పరాక్రమంపై పూర్తి విశ్వాసమున్నది. దేవి, యుద్ధానికి కొన్ని నియమాలున్నాయి. రధికుడు రధికుడితో, మహారథి మహారథితో యుద్ధం చేస్తాడు.
యోధులెప్పుడూ నిరాయుధుడైన శత్రువులపై దాడి జరుపనే జరుపడు. వారిపై అస్త్రాలను ప్రయోగించడు. పరాజితులై పారిపోయే వీరులపై కూడా దాడి జరుపడు. ప్రద్యుమ్నుడు ధర్మయుద్ధం యొక్క ఈ నియమాలను పాటిస్తూనే ఉన్నాడు. ఆ కారణంగా ప్రద్యుమ్నుని విజయం తప్పక వరిస్తుంది. దాడి చెయ్యండి. దాడి చెయ్యండి. దాడి చెయ్యండి. మాయావి, నీవు నీ మాయాజాలంతో నా సేనల్ని పరాజితుల్ని చేశావు. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో నుంచి ఎక్కడికి తప్పించుకోలేవు. అటులనా అయినా కాచుకో.
లేదు స్వామి, లేదు. నేను దీనిని సహించలేను. నా పుత్రుల యొక్క మరణాన్ని నా కళ్ళతో ప్రత్యక్షంగా నేను చూడలేను స్వామి, చూడలేను. చాలించు నీ ఆక్రోశం. యుద్ధంలో జరిగే నష్టాన్ని సహించే సాహసం లేకపోతే వెళ్ళు నా కళ్ళ ముందు నుంచి, తక్షణం నా సమక్షంలో నుంచి వెళ్ళు మాయావతి, వెళ్ళు. నా హృదయం తమ వలె నిర్దయ కలది కాదు స్వామి. తమ హృదయం పాషాణమైపోయి ఉండొచ్చు, కానీ నా హృదయంలో తల్లి మనసుంది స్వామి. ఏ బిడ్డలనైతే నేను నా ఒడిలో పెట్టుకుని లాలించి పాలించానో వారిప్పుడు శాశ్వతంగా దూరమైపోయారు స్వామి. ఇప్పుడు నా పుత్రుల ఖండిత శిరస్సులను నా ఒడిలో పెట్టుకొని నేనెలా ఎలా లాలించగలను స్వామి, ఎలా లాలించగలను? మాయావతి, నా పుత్రులు సాధారణ మరణాన్ని పొందలేదు, వీరస్వర్గాన్ని పొందారు. వీరస్వర్గాన్ని. వీరస్వర్గమా? మరణానికి కూడా తమ వంటి మంచి వీరులు మంచి నామకరణం చేశారు మహారాజా, మంచి నామకరణం చేశారు. ఈ రోదన ధ్వనులు కానీ అవి మీకు కాదు, మా వంటి స్త్రీలకు. ఏ విధంగా నా కడుపు పంట పోయిందో అదే విధంగా వారికి మాంగళ్యం దూరమైపోయింది స్వామి. వారి సౌభాగ్యం పోయింది. నాథ, తమరు మహావీరులైనారు కదా, ఇక వెళ్ళండి. మీలో సాహసం ఉంటే వారి నుదుటి మీద కుంకుమను చెరిపేయండి మహారాజా, చెరిపేయండి. మాయాపతి, యుద్ధంలో జయాపజయాలు చాలా సహజం. జయాపజయాలు స్వామి, దీనిని సదా జయమనరు, సర్వనాశనం అంటారు. సర్వనాశనం. ఈ వినాశనం కేవలం తమ మహత్వాకాంక్ష కారణంగానే జరిగింది స్వామి. తమరు త్రిలోకాధిపతిని కావాలని అనుకోకుండా ఉంటే ఈ వినాశనం జరిగేది కాదు స్వామి, జరిగేది కాదు. ఈ వినాశనానికి కారణం కేవలం తమరే స్వామి, కేవలం తమరే. లేదు మాయావతి, లేదు. ఇందుకు కారణం నేను కాదు, ఒకే ఒక వీరుడు చేస్తున్నాడు. కేవలం ఒకే ఒక వీరుడు నా వంశోద్ధారకులనందరినీ, నా సేనా నాయకులని, నా ప్రబల సైన్యాన్ని ఎదుర్కోవడం కేవలం ఒక్క యోధుడే చేస్తున్నాడు. అయినా వాణ్ణి నేను జయించలేకపోతున్నాను. ఇప్పుడు అవశ్యం వాణ్ణి నేను పరాజితుని చేస్తాను, అవశ్యం పరాజితుని చేస్తాను.
ఇప్పుడు శంబరాసురుని అంతఃపుర మందిరములన్నీ శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నవి. ఎందుకంటే ప్రద్యుమ్నుడు వాని పుత్రులందర్నీ వధించేశాడు. కాని ఈ సమయమున కామిని తన మందిరములో పిచ్చిదాని వలె నవ్వుతున్నది. తమకి ఆమె వ్యవహారము విచిత్రముగా లేదు? దేవి, ఈ ద్వాపర యుగంలో కామిని తన వారి దుఃఖం నడుమ ఒంటరిగా తన మందిరంలో సంతోషంగా నవ్వడం విచిత్రంగానే ఉంటుంది. కాని కామిని యొక్క ఈ విచిత్ర ప్రవర్తన భవిష్యత్తులో కలియుగానికి దర్పణం. కలియుగానికి తర్పణమా? అవును దేవి. కలియుగంలో అన్నిటికంటే విచిత్రమైనదేమిటంటే మనుషులు తమ యొక్క అతి చిన్న స్వార్థం కోసం ఎదుటివారిని సమూలంగా నాశనం చెయ్యడానికి కూడా సంకోచించరు. మరి ప్రద్యుమ్నుడు ఎవరినైతే చంపాడో అతడు కామినికి మరిది, ఆమె పతికి సోదరుడు. ఇతరుల మాటను పెడచెవిని పెట్టే సమస్య ఎక్కడ ఉదయిస్తుంది? దేవి, కలియుగంలో సోదరులు కలహించుకుంటారు. అంతేకాదు, సంతానం తల్లిదండ్రులను తిరస్కరిస్తారు. మనుష్యులు కేవలం తాము, తమ పిల్ల పాపలు అనే చట్రంలోనే పరిమితమైపోతారు. మిగిలినవన్నీ వారికి పరాయివవుతాయి. అంటే తమరు కూడా పరాయివారవుతారా? అవును. ఇప్పుడు కలియుగ ప్రభావం కామినిలో కానవస్తోంది. ప్రస్తుతం ఆమె సంతోషానికి కారణం ఇంతమంది సైనికులు మరణించటమో లేక తన మరుదులు మరణించటమో కారణం కానే కాదు. కామిని సంతోషానికి కారణం ఒక్కటే. తన మందిరంలో ఉన్న 99వ యజ్ఞగుండంలోని అగ్ని ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉన్నది. అంటే ఆమె ఉద్దేశంలో తన సౌభాగ్య ప్రదాత అయిన కుంభకేతు ఇంకా జీవించే ఉన్నాడు. ఆమె ఆ సంతోషంలో తన వారి దుఃఖాలన్నింటినీ మరచిపోయి తన మందిరంలో నవ్వుతున్నది. స్వామి, కామిని యొక్క ఈ దుష్ప్రవర్తన నాకు నచ్చడం లేదు ప్రభు. దేవి, ఇదేమీ ఆశ్చర్యకరం కాదు. కలియుగంలో మనిషి ఆలోచనా విధానం ఇంతకంటే హీనంగా ఉంటుంది. మనిషి ఇతరుల దుఃఖంలో తన సుఖాన్ని వెతుక్కుంటాడు. కేవలం తన పరివారం కడుపు నింపటం కోసం ఇతరులను హత్య చేయడానికి కూడా తను సంకోచించడు, ఎలాంటి పశ్చాత్తాపమూ పడడు. ఇతరుల రక్తంతో తడిసిన అన్నమును అతడు తనూ తింటాడు, తన సంతానానికి తినిపిస్తాడు. ప్రభు, కలియుగ మానవుల అతి భయంకర దృశ్యాలను నాకు చూపించకండి. మానవుల ఈ దౌర్భాగ్యపు స్థితిని నేను ఊహించను కూడా ఊహించలేను. కలియుగం గురించి ఆలోచించకు. ద్వాపర యుగంలోని ఈ కామినిని నీ కళ్ళతో నీవే స్వయంగా చూడు. ఆమె తన స్వార్థంలో ఒకటి మరచిపోయింది. తన స్వార్థ ప్రవృత్తి వలన ఆమె పుణ్యం శూన్యమైపోతూ ఉన్నది. ఆ జ్ఞానం ఇప్పుడు కామినికి లేదు. కానీ ఆమెకు జ్ఞానం కలిగే సమయానికి అప్పుడు సమయం హారతి కర్పూరంలా హరించుకుపోతూనే ఉంటుంది. ఇదంతా కలిప్రభావ కారణంగానే జరుగుతుంది. అందుకని కామిని కుంభకేతుని కాపాడడం కోసం యుద్ధాన్ని ఆపాలనుకుంటుంది. కాని ప్రద్యుమ్నుని ధనుస్సు నుండి వెలువడే బాణాలను ఎవ్వరూ ఆపలేరు. కృష్ణ